బ్యాక్ టు మై ఛానల్. 15 రోజుల తర్వాత అనసూయని పట్నం నుండి తిరిగి ఊరికి తీసుకొచ్చాడు శేషగిరి. అనసూయ ఆరోగ్యం కుదురయింది. అనసూయని ఇంటిన దించాక మరి ఆగలేక పార్వతిని కలవడానికి బయలుదేరాడు శేషగిరి. ఇప్పుడే వచ్చావుగా, ఎటు? అప్పలస్వామి గమ్మున అడిగాడు. శేషగిరి తడబడుతున్నాడు. అప్పుడే నువ్వు ఆ పార్వతి బొట్టె కలుసుకున్నారట అన్నాడు అప్పలస్వామి. తండ్రిని చూశాడు శేషగిరి. అప్పలస్వామి చూపులు చాలా దారుణంగా ఉన్నాయి. నన్ను నాన్నకి అప్పగించేశావుగా, నీ ఇంటికి వెంటనే పో. అనసూయ విసురుగా కలుగజేసుకుంది. ఆ వెంబడే అప్పలస్వామితో, ఏంటి, ఆ చుప్పనాతి వీడు కలుసుకున్నారా అంది. అనసూయ అయోమయంలో ఉంది. ఎప్పుడు? భర్తని అడుగుతోంది. నిన్ను తీసుకుపోవడానికి వచ్చాడుగా, ఆ రోజే. ఇద్దరూ కలిశారట. దానింటి ముందే మాట్లాడుకున్నారట. మీరెళ్ళాక మన లచ్చుం మామలేడు, అతడు చెప్పాడు. తను కల్లారా చూశాడట. అదే వీడిని చూసి ఆపిందట చెప్పాడు అప్పలస్వామి. ఏరా మల్లేటి బాగోతం? అనసూయ కొడుకును చూస్తోంది. ఎన్నాళ్ళ నుండో లేనిది ఇదిగో ఆ ముదనష్టపుది ఊర్లోకి దాపరించి పడిందిగా. వీడు అగుపించేసరికి తైతకలు మొదలుపెట్టింది. హైరాణ అవుతున్నాడు అప్పలస్వామి. మనోడిదే తప్పు అంటూ గోలెట్టారుగా, ఇప్పుడు దాని వాళ్ళని కడిగేయండి. అనసూయ విసురుగా అంది భర్తతో. దాని వాళ్ళ? దాని అబ్బా ఎప్పుడో చచ్చాడుగా, ఇక దాని తల్లి కాళ్ళాడక మంచాన పడ్డాదిగా, రోషంగా అన్నాడు అప్పలస్వామి. మరే అప్పుడు మనని ఆడిపోసుకున్నారుగా, ఉసురు ఊరుకుంటుందా? విసురుగా అనసూయ అనేసింది. శేషగిరి అప్పటికి తేరుకోగలిగాడు. చాలండి, నోరు చేసుకుని పడిపోతారు. ఇంత వయస్సు వచ్చినా మారరు, విసుక్కున్నాడు. అనసూయ అప్పలస్వామి మాట్లాపేరు అదే అదునుగా. నేనేమైనా అప్పటి పిల్లోడ్నా? నాకు ఏమీ తెలియవనుకుంటున్నారా? ఇంకా కట్టడి చేస్తున్నారు, గట్టిగానే అన్నాడు శేషగిరి. కొడుకు గొంతుతో అనసూయ అప్పలస్వామి బిక్కచచ్చారు. నాకు భార్య ఉంది, నాకు బిడ్డ ఉంది. నేను మంచి చెడు చెప్పించుకునేలా లేను, చెప్పాడు శేషగిరి గట్టిగానే. ఆ వెంబడే నేను బయటికి వెళ్తున్నాను. పట్నం డాక్టర్ బోగాటం ఇక్కడికి డాక్టర్కు చెప్పాలి, చెప్పాడు. బయటికి నడిచాడు. పార్వతి ఇల్లు దాటుకొని నేరుగా డాక్టర్ వద్దకు వెళ్ళాడు. అతనికి అనసూయ వైద్యం సంగతి చెప్పాడు. తిరిగి వస్తూ పార్వతి ఇంటి ముందు కోరి ఆగాడు. ఇంట్లోకి చూశాడు. ఇంటి తలుపు మూసి ఉంది. అటూ ఇటూ చూశాడు. గడపలోకి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తడుతున్నా ఎంతకీ తలుపు తీయకపోయేసరికి పరిశీలనగా చూశాడు. తలుపు పైన గొల్లెం పెట్టి తాళం వేసి ఉండడం అతని చూపున పడింది. ఉసూరుమన్నాడు. వీధిలోకి వచ్చాడు. అప్పుడే ఎదురింటి గడపలో చుట్టుకుంటున్న పెద్దాయన లక్ష్యం అగుపించాడు. పార్వతమ్మి తన తల్లిని తీసుకొని పురం వెళ్ళింది. ఆ తల్లికి ఏదో రోగం, చెప్పాడు లక్ష్మం. అతడి మాట తీరు శేషగిరిని ఇబ్బంది పరిచింది. ఏమీ అనక బరబరా ఇంటిని చేరాడు శేషగిరి. అన్నం వండాను, తినేసి బయలుదేరతావా? అనసూయ అడిగింది. లేదు, పొడిగా చెప్పాడు శేషగిరి. ఆడా నీ పెళ్ళాం, నీ బిడ్డ బిక్కు బిక్కు అవుతారు. తల్లి తీరులోని వెటకారం శేషగిరికి తెలుస్తోంది. అయినా నిదానంగానే, పర్లేదు, ఇరుగు పొరుగు ఉన్నారు, పైగా ఆమె కన్నోరు ఊరిలోనే ఉన్నారు, చెప్పాడు. డాక్టర్ని ఇంకా కలవలేదా? అప్పుడే అప్పలస్వామి అడిగాడు. కలిశాను, చెప్పాడు శేషగిరి నిర్లిప్తంగా. మరి ఇక్కడ నీకు పనేముంది అని అడిగాడు అప్పలస్వామి. అతడి వాటం శేషగిరిని చిర్రెక్కించింది. మీరు అమ్మా నాన్నలేనా అనేశాడు విసుగ్గా. విసురుగా ఆ వెంబడే బిడ్డతో మాట్లాడే తీరు ఇంత దారుణంగా ఉండదు అన్నాడు. వెంటనే ఆ తల్లిదండ్రులు ఏమీ అనలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.